ప్రస్తుతం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనకు ఏదైనా అవమానము మనకు వచ్చినప్పుడు, అవమానించబడుతున్నప్పుడు మనం అవమానాన్ని బట్టి ఏం చేస్తాం? కృంగిపోతాం, అధైర్యపడుతుంటాం. ఈ యొక్క అవమానాన్ని బట్టి మనం చాలాసార్లు తిండి మానేస్తాము, నిద్ర మానేస్తాము, మరి అనాలోచనలకు వెళ్ళిపోయి ఎక్కువ కృంగిపోయి అనారోగ్య పాలు కూడా అవుతాం. అయితే దేవుడు అలాంటి వారితో చెప్తున్న మాట, ఎవరైతే నిన్ను అవమానించి ఉన్నారో, ఏ అవమానం చేత నువ్వు కృంగిపోయి ఉన్నావో దేవుడు చెప్తున్న మాట, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తాడంటండి. ఒకంత అవమానం నువ్వు కలిగి ఉన్నావేమో కానీ రెండింతల ఘనత. ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎవరైతే నిన్ను అవమానించారో వారందరి ఎదుట రెట్టింపు ఘనతగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడండి. నేను అవమానించిన వారి వైపు చూసి, వారి మాటలను బట్టి, వారి క్రియలను బట్టి కృంగిపోయి దుఃఖపడక, వారందరి ఎదుట ఒకానొక సమయంలో రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు నీకున్నాడు. కాబట్టి ఆ దేవుని బట్టి, మన దేవుని బట్టి సంతోషించి దేవుడిచ్చే ఘనతను పొందుకొని, నేను అవమానించిన వారి ఎదుట తలగా ఉండు. అటు రీతిగా దేవుడు నీకు ఘనతను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో ఇస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకో. ఏ అవమానం చేత బిడ్డలు కృంగిపోయారో ఆ పరిస్థితిని చూపించి ఘనతను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.